సార్ బాబు గారితో ఇంత క్లోజ్గా మీరు చాలా ఒక 40 ఏళ్ళు అనుబంధం కదండి, ఎప్పుడైనా ఆయన ఇలాగ కన్నీళ్ళు పెట్టుకున్న సంఘటన కానీ ఇంటర్నల్ గా బాధపడిన సంఘటన కానీ ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు ఆయన కన్నీళ్ళు అంటే చాలా గుమ్మనంగా ఉండేవాడు. మనసులో ఏదైనా బాధ కలిగినా కూడా ఆయన లోపల పెట్టుకునేవాడు. మన దగ్గర నవ్వుతూనే మాట్లాడేవాడు తప్ప ఏ రోజున నాకు ఇది పరిస్థితి వచ్చింది ఏంటని కానీ ఇంకోటి కానీ ఓకే, ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ప్రజలు ఓటేశారు, గౌరవిద్దాం. అలాగే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవాడు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఓడిపోయిందని తెలిసిన తర్వాత మీ బట్టి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి అడిగితే నేను ఇన్ని పనులు చేశాను, అన్ని పనులు చేశాను, నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చాను, వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళ ఓట్లన్నీ ఏమైపోయినాయి. ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎవరన్నా ఓడిపోయినప్పుడు ఒకళ్ళిద్దరు అన్నారు అనుకో, అందులో కూడా కొంతమంది అన్నారు. కానీ ఈయన మాత్రం నేను ఇన్ని రకాలుగా డెవలప్ చేశాను, నేనేం చేసిన తప్పు, నన్ను ఎందుకు ఓడించారు అన్నాడే. కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే బెస్ట్ ఆఫ్ లక్ అండి, ప్రజా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం అని కొత్త గవర్నమెంట్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఏమైతే ప్రమాణాలు చేశారో, మీరు ఏమైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యండి, గుడ్ లక్ అని చెప్పేసి ఊరుకోవాలి. అంతేగాని నేను అది చేశాను ఇది చేశాను అని కళ్ళెం నీళ్ళు పెట్టేసి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వెనక్కి వస్తుంది, ఎలక్షన్ రాదు కదా. తర్వాత ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇంకోటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన 14 నెలలు జైల్లో ఉండి తిరిగి వచ్చాడు, బెయిల్ వచ్చింది. జనరల్గా ఎవరైనా ఒక్క కేసు ఉన్నాడు ఆయన, ఇన్ని కేసులు కదా, ఒక్క కేసు ఉంటే బెయిల్ ఇస్తే 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, సంవత్సరం ఇస్తారు. అందుకంటే ఎవడు ఇవ్వడు కదా. ఈయన 18 కేసులు ఉన్నాయి ఈయన మీద. 18 కేసుల్లో నెంబర్ 1 ముద్దా ఎవరంటే ఈయనే. అలాంటి ఆయనకి ఎన్నేళ్ళు అయిందండి ఆయన బెయిల్ బయటకు వచ్చి? 10 ఏళ్ళు పైన అయింది కదా, 12 ఏళ్ళు అంత అయింది. ఇన్ని రోజులు అసలు బెయిల్ ఎవడిస్తాడండి? మేనేజ్ అది రాకుండా చూసుకున్నాడు అంతే. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, లేకపోతే ఈ డబ్బులు తీసుకొస్తాడు, అవి తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు అని ఆయన తెచ్చేది ఏమీ లేదు. తన కేసులు ఎలా ఆపుకోవాలి, ఎలా అక్కడ ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తన కేసులు పని మీద సొంత పని మీద వెళ్ళారు తప్ప భావిస్తున్నారు సార్. సో ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ ఆయన ఓడించాయండి డెఫినెట్గా. మరి ఇవన్నీ కూడా ప్రతిదీ లెక్కేస్తారండి. వాళ్ళ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు మన ఆళ్లలో చూసుకుంటే ఓ 20% పేపర్ చదివేవారేమో, రాజకీయాలతో టచ్ ఉంది. 80% అసలు ఎవరికి టచ్ ఉండేది కాదు. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకిలో ఒక చైతన్యం వచ్చింది. రోజు మైక్ తీసుకెళ్ళి పెట్టండి, కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా ధారాళంగా మాట్లాడేసేస్తారు. లేదండి, నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు, అద్భుతంగా మాట్లాడతారు. ఇద్దరు లేదు, రామారావు రాకముందు ఆ చైతన్యం లేదు ఎవరు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ప్రజల్లో, ముఖ్యంగా పేదవాళ్లలో ఎన్టీ రామారావు. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో అంత మించిన నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. నందమూరి వారి కుటుంబం మీద కానీ, నందమూరి వారి పిల్లల్లో ఇప్పుడు బాలకృష్ణ గారిలో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ ఏ రోజున ఏదైనా ఒక్క అవినీతి కేసు ఉందో ఒక్కడన్నా? గాలికి వెళ్ళే వాళ్ళు కేసులు పెట్టవచ్చు, నా మీద కూడా పెట్టవచ్చు. నాకు ఇంతవరకు నా మీద ఎప్పుడు ఏ విధమైన కేసులు లేవు. నీతిగా ఉన్నాం కాబట్టి, ఇన్నేళ్ళు బట్టి ఉన్నాం. రియల్ ఎస్టేట్లో ఉండి ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ రోజున మాకు ఇది రాదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తాం మేము. అందుకని మేము మా మీదకి రావు. మరి అలాంటి ఆయన అన్ని కేసులు ఉన్న ఆయన ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగాడండి? ఎలా మేనేజ్ చేశాడండి? ఏదైనా పాపం పడాలి, టైం రావాలి. ఇవాళ ప్రజలందరూ కూడా అది గుర్తించి, అది తెలుసుకొని, చేసిన తప్పులు తీసుకొని మనం యునానిమస్గా వెయ్యాలన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరు ఇంత మెజార్టీ వస్తాయని ఎవరూ ఊహించలేదు సార్. బాబు గారు ఏమైనా ఊహించారా సార్ ఇలాంటి బయటపడ్డా ఆయన ఎప్పుడు? అంటే మీతో, అంటే మీ నాయకులు మీతో కానీ గెలుస్తాం మనం అన్నారే తప్ప మనకి ఎంత మెజార్టీస్ వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి ఎవరు అలా చెప్పిన ఏకైక వ్యక్తి కేకే సర్వీస్. ఎంత బాగా మరి ఇద్దరు తెలియదు కానండి, అతను కూడా కలుసుకోవాలని అనుకున్నాను. ఎంత బాగా చెప్పాడండి. లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు బాగానే ఇట్లాగే చెప్పాడు. అవునండి, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి మేమే అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఎవరు ఇస్తారు? 20 వస్తాయి. మీరు బోల్డెన్ చేసామని చెప్పి ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులు అన్నారు, మనం పసుపు కుంకుమ ఇచ్చాం బోల్డ్ మందికి, ఎలక్షన్ ముందు 10,000 చెప్పి ఇచ్చాము, మహిళా ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయన్న. కానీ ప్రజలు ఏమన్నారు తెలుసండి? ఆయన 10,000 ఇస్తే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చింది. ఆయన ఏదైనా సొంత డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి.
ఎవరు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది సొంత డబ్బులు ఇచ్చాడా? ఉంటే మీటర్ ఒక్కడమే కదా ఆయన చేసింది. మీటర్ ఒకటే రోజు దారింటి వెళ్ళి రిక్షా వాడినో లేకపోతే కూలి పని చేసుకునే వాడిని పిలిచి బాబు ఇదిగో ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు. కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇన్కమ్ ఎలా తీసుకురావాలి, ట్యాక్స్లు ఎలా పెరగాలి, మన వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరాలి, ఇవన్నీ తెలుసుకొని చేసేవాడే నిజమైన ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఇన్ని లక్షల మంది మరి కోట్ల మంది ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని కష్టాలని సుఖాలని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ మీటింగ్. సార్ మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి. చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 అని పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4000, ఇప్పుడు 3000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్, 4000 ఇస్తామన్నారు బాబు గారు. ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు. సో ఇలా రకరకాల సూపర్ 6 అని పెట్టారు. చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారు అని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు? అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దాని సమాధానం ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మీరు చూస్తూ ఉండండి, 1 year తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్. ఏమంటే అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. కేరళ చూసుకుంటే ట్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి ఏముంది? ఒక సిటీ చెప్పండి, మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి. హైదరాబాద్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది. సముద్ర బొడ్డు బోల్డ్ అనేది ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. ఈ విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి. అలాగే అక్కడ హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా, ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు. అవన్నీ చాలా ఉన్నాయి. వైజాగ్ని చేస్తాం. వైజాగ్ ఓకే ఒకటి, విజయవాడ సిటీయా బిజినెస్ సిటీ అంతే, ఏమి కాదు. గుంటూరు పంటలు, మిర్చిను పొగాకు ఆడితే అది. తెనాలి ఇంకా తక్కువ, మంగళగిరిలో ఏమీ లేవు. వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి. ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి. బయట వాళ్ళ నుంచి, బయట దేశాల నుంచి, అతర రాష్ట్రాల నుంచి, మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు, బోల్డ్లు వస్తాయి. ఈ లారీలన్నీ కూడా విజయవాడ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలుస్తాయి, అసలు విజయవాడలోకి రాబోయి. అలాగే హైదరాబాద్ అయినా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జిల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు. కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర, కంచికి చెర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి. ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు. ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏదంటే మనకి ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం. ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద అసెట్ అమరావతికి. మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఉపయోగించుకోలేము. అంటే ఫిషింగ్ బిజినెస్లో అవి వస్తాయి, కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా అనేది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు.
ప్లాన్ చేశారా సార్? ప్లాన్ చేశారు. ఆహా. ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ మధ్యలో వాటర్ స్టోర్ చేసి ఓకే. వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల ఎక్కడ కాలువలు పెట్టి సాటిపోయిన మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్, మన ఇటలీ లాగా రోమ్ లాగా, రోమ్ వాటర్ సిటీ, వాటర్ సిటీ. అవును అవును. అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్లాన్లు చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదండి. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే ఒక గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు. ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. 1 సంవత్సరం 1.5 years ప్లాన్స్ ఫైల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగపడదు. అవునండి. ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరూ సహకారం తీసుకుని బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాప అంతమంది రైతులు వాళ్ళు ఏమీ తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకేం వస్తుంది అనుకున్నాడు. 3 రాజధానులు అని చెప్పి వైజాగ్లో పెడతాను నేను, ఇక్కడేమో ఊరిని శాసనసభ క్యాపిటల్ అని పెడతాను, లేకపోతే కర్నూలులోనేమో న్యాయ రాజధాని పెడతాను అని చెప్పి 3 అవసరం అండి. ఓ చిన్న రాష్ట్రం అంది. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం చాలా చిన్నది. ఈ చిన్న రాష్ట్రాన్ని 3 క్యాపిటల్స్ కావాలా? మీరు వైజాగ్లో మీరు జనరల్ క్యాపిటల్ అంతా అక్కడ పెడితే మన రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి ఎంత దూరం అండి? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ జరగలుగుతారు? క్యాపిటల్ ఇది. క్యాపిటల్ అంటే అమరావతి. ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కడప కర్నూలు అనంతపూర్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా అందరికీ సెంటర్ పాయింట్ అది. 6-7 గంటల్లో వచ్చేయచ్చు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి దాన్ని పార్టీని ఓడించారు అన్నట్టు భావించచ్చా అండి? వాళ్ళు కూడా ఓడించారు. అంటే ఏదో అంటారే, ఏదో సావుకి 1000 కారణాలు 1,00,000 కారణాలు అంటారు. కన్నుడి జావుకి 1,00,000 కారణాలు అంటారు. 1,00,000 కారణాలు. అలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి అన్ని కారణాలు, చాలా కారణాలు. కూసి కదండి. రైతులు తీసుకోండి, రైతుల గురించి ఎవడు పట్టించుకున్నాండి? మేము ఏదో అది ఇచ్చాం ఇది ఇచ్చామంటారు. వరదలు వచ్చి ఇది చేస్తే వెళ్ళాడు లేరు, అక్కడ ఉన్న మినిస్టర్లు కూడా వెళ్ళాడు లేరు, పంటలకు సరైన డబ్బులు తిరిగి ఇచ్చినాడు లేరు, పంట పోతే సగం ఇదైపోతే. తర్వాత వీటన్నిటికంటే మించింది ఏంటంటే మీ ల్యాండ్లన్నీ కూడా మీ పేర్లు ఉండవు. మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ ద్వారా మేము మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర పెట్టుకుంటాం, మీకు కాపీ ఇస్తాం. దాని మీద మనకి పట్టా పాస్ పుస్తకం అంటే ఏంటంటే గవర్నమెంట్ ముద్ర ఉంటుంది సార్. అవునండి. గవర్నమెంట్ ముద్ర మధ్యలో ఉండి రావాలి. దాని మీద ఆయన ఫోటో ఎందుకండి? పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ మీద ఆయన ఫోటో ఏంటి? ఎంతకాలం ఉంటాడు ఆయన? కలకాలం ఆయనే ఉంటాడా? రియల్ డాక్యుమెంట్ అనేది ఒక ఇది దస్తావేజ్ అనేది లాంగ్ మన తరం కాకుండా నెక్స్ట్ తరం ఆ తరం కూడా వెళ్తాయి. మన డాక్యుమెంట్స్ తీయాలంటే 3 తరాలు తీయచ్చు మనం. అవునండి. ఈ బొమ్మ ఏంటండి? ఎప్పుడైతే దీని మీద మీకు అధికారం ఉండదో మా అధికారంలోనే ఉంటుంది, ఈ కాపీలు ఇస్తామన్న దాని మీద రైతులు బాగా వ్యతిరేకమై ఎదురు తిరిగారండి. యాక్చువల్గా ఇదే మాటని నేను అంటే ఎదురు తిరిగారంటే ఎక్కడ గొడవలు చేయాలా, ఎక్కడ అల్లరి చేయాలా, ఎక్కడ దాని గురించి మాట్లాడాలా, లోపల పెట్టుకొని దీనికి సరైన గుణపాఠం చెప్పాలి అన్నారు. సార్ ఇదే మాటని నేను ఒక వైసీపీ నాయకురాలతో వంగా గీత గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగానండి. అంటే ఎవరైనా ఈ ఎలక్షన్ మూమెంట్లో పాజిటివిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తారు కానీ నెగిటివిటీ పెంచుకోవడానికి ట్రై చేయరు కదా, మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఈ సమయంలో ఎందుకు తీసుకుని వచ్చారు అని అడిగాను. అడిగితే ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది మేము తీసుకుని వచ్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు గవర్నమెంట్ పెట్టింది అని అన్నారు. కానీ మోదీ గారి గవర్నమెంట్ పెట్టినప్పుడు రాష్ట్ర అధినేత అంటే ఏ రాష్ట్రాలకు రాష్ట్ర చెప్పాలి కదా, అది మీరు తప్పు చేస్తారండి మా రాష్ట్రంలో మేము అమలు చేయవండి ఇది అని చెప్పుకోవాలి కదా. మోడీ గారు పెట్టింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, అంతకంటే కాదు ఇది వీళ్ళు పెట్టింది అండి. సో ఆ సెంటిమెంట్ బలంగా ఉందని భావించారు. అసలు ఎప్పుడు కూడా రైతులు అంటే మిగిలిన వాళ్ళలాగా యాజిటేషన్ చేయటం, హర్తాళు చేయటం, ఆపేయటం ఇవన్నీ చేయలేరు వాళ్ళు. ఇంట్లో నుంచి పొలానికి వెళ్ళటం, పంట పండించుకోవడం, తీసుకురావటం, సవ్యంగా పంట పడితే అది జాగ్రత్తగా. అమరావతిలో 4-5 ఏళ్ళుగా చేస్తున్నారు కదండి ఆయన యాజిటేషన్. అంటే మొత్తం అన్ని పక్కన పెట్టి కూడా అమరావతి రాజధాని రైతులు దాన్ని అంటే ఒక రకమైన సెంటిమెంటల్ దాంతో చేస్తున్నారు. ఎంత కడుపు మండిపోయింది వాళ్ళకి. మాకేంటి అసలు ఇది? మేమేదో ఒక మంచి కోరి ఒక మంచి జరుగుద్ది, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక అద్భుతమైన క్యాపిటల్ చేస్తా అన్నారు, మాకందరికీ మేము ఇచ్చే ప్రతి ఎకరానికి ఇన్ని గజాల చొప్పున ఇస్తానన్నారు, అప్పుడు దాకా కౌలు ఇస్తా అన్నారు,
అని అందరూ నమ్మించి ఇస్తే వాళ్ళు ఎంత కోసం ఈ 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారు. వాళ్ళు పట్టమే కాదు, వాళ్ళని చూసిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కూడా ఎంతో బాధ కలిగింది. అంత చేసి ఏం కరబరా బాబు ఇది, తీసుకెళ్ళి క్యాపిటల్ ఎక్కడో పెడతారంటాడు. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లన్నీ కూడా ప్లాటింగ్ చేసి ఎవరెవరికో ఇచ్చేస్తారంటాడు, ఇళ్ల స్థలాలు. ఏంటది, మీరు ఇళ్ల స్థలాలు వాటిలేసి అమ్ముకోవడం కోసం ఇచ్చుకోవడం కోసం ఇచ్చింది వాళ్ళు. ఒక క్యాపిటల్, ఒక అద్భుతమైన క్యాపిటల్ కడతారు. రేపు పొద్దున ఈ అసెంబ్లీ కట్టింది మా ఊరే అని, లేకపోతే ఇదిగో ఈ హైకోర్టు కట్టింది మా స్థలాలు మా పొలాల్లో అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అలా చెప్పుకోవాలని మేమందరం కూడా వెళ్ళి చెప్పాం. ఇక్కడ క్యాపిటల్ వచ్చి అంత అనుమానం పెద్ద సిటీ ఇక్కడ కనుక చేసేటైతే పొద్దున్న మీ పొలాలన్నీ మీ ఇంటికి కూడా బంగారం అయిపోతాయి. మీరు వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వానికి మీరు ఇచ్చామనుకున్న ల్యాండ్ది మీరు ఎక్స్పెక్ట్ చేసిన రైట్ కంటే 10 రెట్లు ఎక్కువ వస్తాయి. ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడన్నా ఊహించామండి ఈ రేట్లు ఎలా వచ్చినాయి? ఇక్కడ క్యాపిటల్ వచ్చి మరి డెవలప్మెంట్ అంతా వచ్చి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చి ఎంత ఇచ్చింది. అలా తీసుకురాగలగాలి. అలా తీసుకొచ్చే మొగాడు, అన్ని రకాల ప్లాన్స్ ఉన్నవాడు. ఇప్పుడు దేశం అంతా అప్పుల్లోకి, రాష్ట్రం అంతా అప్పులు చేశారు కదా. ఎన్ని అప్పులు అంటే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఈయన తీరుస్తూనే ఉండాలి. రేపు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు.